మీనాకి నిజంగా అవార్డివ్వాలి అంటుంది కాంతం. అనడంతోనే వెంటనే లైన్‌లోకొస్తుంది ప్రభ. ఆ! ఏం అవార్డిస్తారు అంటే, నీ సాధింపులన్నీ ఈ సంవత్సరం నుంచి భరిస్తుంది. అందుకే అవార్డివ్వాలి అంటుంది కాంతం. వెంటనే శృతి అంటుంది. అవును. నేను కూడా ఇలాంటి టార్చర్‌ను భరించలేకపోయేదాన్ని. వెంటనే రవిని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోతును అని అంటుంది శృతి. ఇంతలో రోహిణి కూడా అంటుంది. అవును. మీనా చదువుకోలేదు కాబట్టి ఇక్కడ ఇలా ఉంటుంది. లేదంటే నేను కూడా ఉండేదాన్ని కాదు అని అంటుంది రోహిణి. అమ్మో! ఒక్కొక్కరి మనసులో ఇంత పెట్టుకున్నారా మీరు అని అంటుంది ప్రభ. ఇంతలో ఏమైందిరా కేకేదిరా అని రవిని అడుగుతాడు మనోజ్. వస్తుందిరా ఆర్డర్ ఇచ్చాం అని అంటాడు రవి. ఇంతలో షీలా డార్లింగ్ అంటుంది. చదువుకోవడానికి అసలు సంసారానికి సంబంధమే లేదమ్మా. ఓపికతో సర్దిద్దుకపోతేనే ఏదైనా ఉంటుంది. మంచిగా ఉంటుంది అని చెప్తుంది. ఇంతలో ప్రభ కోపంగా చూస్తుంది షీలా డార్లింగ్‌ని. ఇంతలో ప్రభ ఏమైంది? ఏరి ఇంకా వాళ్ళ కోసం వెయిట్ చేయాలా? వాళ్ళేమన్నా హీరో, హీరోయిన్‌లా? ఎంతసేపని వెయిట్ చేయాలి అని అంటుంది. వెంటనే సత్యం అందుకుంటాడు. అవును. మీనా హీరోయిన్, బాలు హీరో. వీళ్ళ సంసారం ఎప్పటికీ ఇలానే ఉండాలి. వాళ్ళిద్దరు హీరో, హీరోయినే అనడంతోనే ఇంతలో వెంటనే కాంతం అంటుంది. పూలమ్మే మీనా, కారు నడిపే బాలు. ఇలా ఇద్దరు కలిసి సినిమాలు తీస్తే సూపర్‌గా నడుస్తాయన్నయ్య అని అంటుంది కాంతం. ఇంతలో సంజుకు కోపం వచ్చి ఇంకా ఎంతసేపు అని అంటాడు. మౌనిక అంటుంది. అన్నయ్య వస్తున్నాడు. అన్నయ్య వదిన వస్తుంది అనడంతోనే శృతి ఏర్పాటు చేసినటువంటి ఈ బర్త్‌డే సెలబ్రేషన్‌లో చాలా హ్యాపీగా ఉంటారు. బాలు, మీనా కిందికి వస్తారు. సెలబ్రేషన్స్ చేస్తారు. ఇంతలో కాంతం అంటుంది. పెళ్లి రోజు శుభాకాంక్షలు రా బాలు అంటే, మొదటి పెళ్లి రోజు అంటే, అదేం అనడం అత్తయ్య అలా కాదు. మొదటి పెళ్లి రోజు శుభాకాంక్షలు, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అనాలి అని రవి చెప్తాడు. అదే అదే అంటుంది కాంతం. ఇంతలో రోహిణి చెప్పండి మీరు విషెస్ చెప్పండి అనడంతోనే ఆ! ఇలాంటి పెళ్లి రోజులు జరుపుకోరా హ్యాపీ వెడ్డింగ్ డే అని మనోజ్ అంటాడు. అని సంజు చూస్తాడు కోపంగా. వీళ్ళేంది ఇంత సంతోషంగా ఉన్నారు ఏంటి అని. రవి కూడా చెప్తాడు. మీరు చాలా ఓపికతో ఉంటున్నారు. నన్ను నలభీమ అనాలిరా లేచిపోయినవాడు అనకుండా ఇంకా మంచిది. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్తాడు. ఇంతలో శృతి వాళ్ళ అమ్మ పిలవడంతోనే ఇన్విటేషన్ ఇవ్వడంతోనే వస్తుంది. వచ్చి మీకెవరు చెప్పారు వదిన అంటే నేనే ఫోన్ చేశానని సత్యం అంటాడు. శృతి వాళ్ళ అమ్మ రావడంతోనే సంజుని కోపంగా చూస్తూ మౌనికను అడుగుతుంది. ఏమమ్మా మీ జీవితం ఎలా ఉంది? మీ లైఫ్ ఎలా ఉంది? విన్నాను ఫోన్‌లో. జాగ్రత్తగా ఉండండి. హ్యాపీగా ఉండండి అంటే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వాళ్ళ పని వాళ్ళు చేసుకోండి అని సంజు అంటాడు. అవును వదిన బాగున్నారా మీరు? మీరు రావడం మాకు చాలా సంతోషం అని అంటుంది ప్రభ. సంజు శృతి వాళ్ళ అమ్మ మీనా వాళ్ళ వెడ్డింగ్ ఇన్విటేషన్‌కి బంగారు గాజులు తీసుకొస్తుంది. ఇగో అమ్మ బంగారు గాజులు అంటే గాజులు తీసుకొని మీనా నాకు ఏం బాగుంటాయండి నేను పూలమ్మేదాన్ని. ఈ గాజులు శృతి చేతులకే అందంగా ఉంటాయని శృతిని దగ్గరికి తీసుకొని శృతికి వేస్తుంది గాజులు. అందరూ షాక్‌కు గురవుతారు. ఇంత మంచి ఆఫర్ ఇచ్చినా కానీ రిజెక్ట్ చేసిందేంది అన్నట్టుగా. ఈ ఈ యొక్క సంస్కారాన్ని అందరూ అప్రిషియేట్ చేస్తారు కూడా. బాపమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నా మనవరాలు ఎంత బాగా చేసింది అని. కానీ శృతి వాళ్ళ అమ్మకి కోపం వస్తుంది. నేను ఇచ్చినటువంటి వాటిని రిటర్న్ చేసింది అని. ఇంతలో బాల అందుకుంటాడు. నా భార్య వాళ్ళ అమ్మ వాళ్ళు ఇచ్చిన పుస్తెలనే వద్దని ఉంది. అలాంటిది మీ బంగారు గాజులు ఎలా తీసుకుంటుంది అని చెప్తాడు బాలు. ఇంతలో మనోజ్ అంటాడు. కేక్ ఏదిరా అని. వస్తుంది లేరా అని అంటాడు రవి. కేక్ తీసుకొస్తాడు. కేక్ వస్తుంది. బాలు మీనా వాళ్ళిద్దరూ హ్యాపీగా మూమెంట్లో కట్ చేస్తూ ఉంటారు. రండి అత్తయ్య మీరు రండి మామయ్య అని అత్త మామయ్యని పక్కన పెట్టుకొని బాలు మీనా ఇద్దరు కట్ చేస్తారు కేక్ను. అందరూ విషెస్ చెప్తారు హ్యాపీ వెడ్డింగ్ డే అని. చాలా హ్యాపీగా జరుగుతున్న ఈ మూమెంట్లో ఎలా అయినా గొడవ చేయాలని సంజు యొక్క మైండ్ తిరుగుతూ ఉంటుంది. ఇంతలో హ్యాపీ మూమెంట్లో ఒక్కొక్కరు వాళ్ళ గురించి చెప్పాలి. బాలు మీనా వాళ్ళ గురించి చెప్పాలి అని శృతి అంటుంది. శృతి అంటూ ఒక్కొక్కరిని అడగడం మొదలు చేస్తుంది. ఫస్ట్ వాళ్ళ యొక్క గిఫ్ట్ తీసుకొచ్చినటువంటి గిఫ్ట్‌ని వాళ్ళకి ప్రజెంట్ చేస్తుంది మీనా, బాలుకి. వాళ్ళు దిగినటువంటి ఒక మంచి ఫోటోని లామినేట్ చేసి తీసుకొస్తుంది. ఇంతలో ఎవరి గురించి వాళ్ళు చెప్పాలి బాలు అండ్ మీనా గురించి అనడంతోనే సంజు నేను కూడా ఒక గిఫ్ట్ తీసుకొచ్చానురా అని ఒక లెటర్ ఇస్తాడు. ఆ లెటర్ ఇంగ్లీష్‌లో ఉండడంతో ఆ లెటర్ మనోజ్ చదువుతాడు. చదివి వావ్! అని అంటాడు. ఏంటిరా లక్షలు మింగావా అని బాలు అంటాడు.
లేదు, బావగారు డ్రైవర్గా పోస్ట్ ఇచ్చాడు, నెలకు 50,000 జీతం అని చెప్తాడు. అనడంతోనే బాలు సంతోషంగా బయటికి చూస్తాడు కానీ లోపల బాధ ఉంటుంది. నాకు నీ ఊకే ఈ రోజు రోజుకు ఏం నౌకరీ చేస్తావు, నా దగ్గర ఉండు, నెలకి 50,000 ఇస్తా, మంచిగా బ్రతుకుతురు అని సంజు ఎటకారంగా మాట్లాడతాడు. అప్పుడు వెంటనే రిజెక్ట్ చేస్తాడు బాలు నెమ్మదిగా. నాకు ఒకరి కింద జీతం చేయడం ఇష్టం లేదు, నా కాళ్ళపైన నేను 5దో 10దో చేసుకొని ఉంటాను అని చెప్తాడు. ఇంతలో కాంతం అంటుంది, కూర్చోపో బాబు కూర్చోపో అని. అనడంతోనే సోఫాలో కూర్చోరా అని సంజు టక్కన కూర్చోవడంతోనే కింద పడిపోతాడు. కింద పడి వామ్మో వామ్మో అనడంతోనే మనోజ్ వెళ్ళి లేపుతాడు. ఇంతలో ఈ శృతి వాళ్ళ అమ్మ అంటుంది, ఇంత చిన్న సోఫాలో ఎందుకు, నేను కొనిస్తాలేండి మీకు సోఫాలు అంటే సత్యం తిరస్కరిస్తాడు చిరునవ్వుతో. మాకు అంత పెద్ద సోఫాలు వేసుకునే అంత ఇల్లు లేదులేండి, వద్దు అని తిరస్కరిస్తాడు. అలా తిరస్కరించడంతోనే నేను వెళ్ళొస్తా అమ్మా అనుకుంటూ శృతికి చెప్పి వెళ్తున్నా, నేను ఇంటికి వెళ్తున్నా అంటే ప్రభ అంటుంది, తినేసి వెళ్ళండి అంటే ఇంతమంది కూర్చునే అంత ప్లేస్ లేదులేండి, నేను వెళ్ళొస్తా అని వెళ్ళిపోతుంది శృతి వాళ్ళ అమ్మ. పోనీలే అమ్మ, ఎవరు అనేది ఏం పట్టించుకోకండి, ఇంకా ఎంతసేపు అని మనోజ్ అంటాడు. మనోజ్ యొక్క భావాలు చెప్పు అనడుతోనే, వీళ్ళు ఇలానే ఉండాలి, వాడు కారు నడుపుకుంటూ మీనా పూలు అమ్ముకుంటూ ఇలానే హ్యాపీ వెడ్డింగ్ డే జరుపుకోండి అని చెప్తుంది. ఇంతలో రోహిణిని అడగంతోనే ఏముంది వీళ్ళ గురించి చెప్పడం, మీనా పూలు అల్లుకుంటుంది, రవి బాలు కారు నడుపుతాడు అని వెటకారంగా చెప్తుంది. నెక్స్ట్ రవి నువ్వు చెప్పు అనడంతోనే, వీళ్ళ అన్యోన్య దంపతుల చాలా నాకు ఎంతో అనిపిస్తుంది. బాలు అన్నయ్య ఒకప్పట్లా లేడు, పెళ్ళైనప్పటి నుంచి మీనావతి వచ్చిన నుంచి చాలా బాగా మారిపోయాడు. ఇలాంటి పెళ్లి రోజులు అనేకం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని చెప్తాడు రవి. శృతి కూడా చాలా బాగా మాట్లాడుతుంది. మా జంట కలిసి ఉండడానికి కారణం మీనా మరియు బాలునే అని చెప్పడంతోనే వెంటనే సుశీల డార్లింగ్ అందుకుంటుంది. ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలిరా, బాలు మొత్తం వాళ్ళ తాత పోలికే, చాలా మంచివాడు, ఓపికమంతుడు అని చెబుతుంది షీలా డార్లింగ్. సత్యంను చెప్పమంటే సత్యం కూడా చెప్తాడు, వీళ్ళ పెళ్ళి నేను చేసింది కాదు, ఆ పైన భగవంతుడు చేసింది ఈ పెళ్ళి అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. బాలును ఎంత బాగా చూసుకుంటుంది, మీనా వల్లనే, కేవలం మీనా వల్లనే బాలు మంచిగా మారి ఇప్పుడు ఇలా ఉంటున్నాడు, తన పని తను చేసుకుంటున్నాడు, చాలా నాకు సంతోషంగా ఉంది అని చెప్తాడు. మౌనిక అంటుంది అప్కమింగ్లో, నేను వెళ్ళొస్తానన్నయ్య, మీలాంటి భర్త దొరకడం మీనాకి చాలా మంచిది, అదృష్టం, అందరూ అలానే ఉండాలి అని సంజు మొహం చూస్తూ ఉంటుంది. అప్పటికే ఇంటిల్లిపాది అందరికీ అర్థమవుతుంది మౌనిక ఎంత నరకం అనుభవిస్తుందో. బాలు నేను కారు ఎక్కిస్తా అని వచ్చి కారులో సంజు చేతు నలిగేలా చేస్తాడు. మా చెల్లెకి ఏది జరిగినా నేను ఊరుకోను అను గట్టిగా సంజుకి వార్నింగ్ ఇస్తాడు బాలు.